ఆరోగ్యం కలుగుతుందండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మీకు ఒకటి గుర్తు చేస్తాను. రోడ్డు పక్కన గంగిరెద్దులోళ్ళు ఉంటారు. వాళ్ళకి సరైన గూడు ఉండదు, సరైన గుడ్డ ఉండదు, సరైనటువంటి వాతావరణం. కాలువ పక్కన, రోడ్డు పక్కన దోమల మధ్యలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు రోగంతో ఉన్నట్టు నేను చూడాల. నేను వాళ్ళని విజిట్ చేస్తూ ఉంటాను. నా దగ్గర ఉన్నదేదో సహాయం చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని విజిట్ చేసి వాళ్ళకి బట్టలు ఇచ్చి, వాళ్ళకి కాస్త ఆహారము లేదా బియ్యము ఏవో ఒకటి ఇస్తూ ఉంటా. వాళ్ళని గమనిస్తుంటాను కదా, వాళ్ళు హెల్తీగా ఉన్నట్టుగా మిగతా వాళ్ళు హెల్తీగా లేదండి. దొరికింది అంతా తింటారండి వాళ్ళు. అయ్యో నేను స్వీట్ తినకూడదని కానీ, పులుపు తినకూడదని కానీ ఏ రోగ భయాలు వాళ్ళలో లేవు. ఏది ఇచ్చినా కానీ తినేస్తారు. మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి ఇచ్చి చూడండి, ఏది ఇచ్చినా కానీ తింటారు. బీపీ ఉంది నేను ఇది తినకూడదని, షుగర్ ఉంది అది తినకూడదని, అట్లాంటి భయాలు వాళ్ళ దగ్గర లేనే లేవు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎప్పుడు ఎదుటి వారిలాగా బతకాలనుకోరు. వాళ్ళకు లాగానే బతకాలనుకుంటారు. వాళ్ళకులాగా కార్లు కొనాలి, బంగ్లాలు కొనాలి, అవి కొయ్యాలి, ఈ చేయాలి, అట్టుండాలి ఇట్టుండాలన్న ఆ వ్యామోహాలు వారిలో లేనే లేవు. తమకు దొరికిందంతో సంతృప్తి పడి హ్యాపీగా తమ పని తాము చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టే వారికి ఏ రోగాలు వారిలో